టికెట్. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సులు ఇక్కడే ఉన్నాయి. మన బస్సు కనబడట్లేదే, ఎక్కడుందో. అయ్యో, ఇక్కడే ఉందా? కనబెట్టేశాను. భగవంతుడా, ఇదేంటి మొబైల్ అంగడా? ఇంకా ఏమేం చూడాల్సిందో. భగవంతుడా రక్షించు. ఎక్కడ కమాన్, ఇలా రారా. ఏంటి సార్? రారా అంటే గుడ్ బాయ్. థ్యాంక్ యూ. తీసి లోపల పెట్టావా? ఏంటి? నిన్నేరా. బస్సు స్టెప్స్ ఎక్కడున్నాయో తెలియటం లేదు. అయ్యో, ఏమైందండి? ఫుల్లుగా తాగాను. నన్ను తీసుకెళ్ళరా. రండి రండి, జాగ్రత్త రండి. ఇటు పక్క పట్టుకొని ఎక్కండి. జాగ్రత్తరా. నేను వస్తాను. వదలకో, నన్ను పట్టుకో. ఎవడివయ్యా నువ్వు? సరిగ్గా నిలబడలేవా? మందు కొడితే సైలెంట్గా ఉండలేవా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తావు. సైలెంట్గా ఎలా ఉంటాను మాస్టర్? ఫుల్గా తాగేస్తాను. తాగేసి ఇద్దరితో గొడవపడి వాళ్ళని బాగా కొట్టి ఇద్దరిని బాగా తిట్టి నెమ్మదిగా పడుకోవాలి. అదే మందు తాగిన వాళ్ళకి శాస్త్రం. అండర్స్టాండ్? బెవరేజెస్ ఆర్ మై కంట్రీ, ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నా సోదరులు. స్కూల్లో మాత్రమే చెప్పకూడదు మాస్టర్. చేస్తాను భగవంతుడా. కండక్టర్, ముందు నేను బోనీ చేస్తాను. ఇదిగో డబ్బులు, టికెట్ ఇచ్చాయి. నా టికెట్ డబ్బులు కూడా మాస్టర్ దగ్గర తీసుకు. ఆయన ఎంతో అదృష్టవంతుడు. మాస్టర్ గారు, నా టికెట్ కూడా మీరే తీసుకోండి మాస్టర్. మందు తాగిన వాళ్ళని కూడా ఈయన ఎంత బాగా చూస్తాడు. నువ్వు కొత్త కండక్టర్వా? అవునండి. ఇంతకీ నీ పేరు? ఈ రవి. రవినా? ఈ రవి కొట్టని పిల్లయ్యండి. నేను వేణు. అందరూ వేణు మాస్టర్ అంటారు. ఇప్పుడు ఊళ్ళో పంచాయతీ మెంబర్ని. అరే, పంచాయతీ మెంబరా? ఏ పార్టీ అండి? పార్టీ ఏమీ కాదు, అందరూ కంపెల్ చేసినందువల్ల వార్డులో నిలబడ్డాను. ఒక అగిలి కాదు, అతను కూడా కలిపే ఇవ్వు. సరే, బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఒక అడివారం. బాలయ్య, నేను టికెట్ తీసుకున్నాను. ఉన్న చోటికి జోష్ మాస్టర్ వస్తున్నారు. జోష్ మాస్టర్, ఈ సంచిలో ఏముంది? 2 నాటుకోళ్లు సార్. ఇంట్లో నుంచి వచ్చామంటే కుక్కలు కొరికేస్తాయి కదా. అయితే ఇంటికి తాళం వేసుకుని రావచ్చు కదా మాస్టర్. కాదు, అప్పుడే కోడిని కుక్క తినకుండా ఉంటది కదా. బాలయ్య ఫామ్ లో ఉన్నట్టున్నాడు. ఎప్పుడు ఫామ్ లో లేకుండా ఉన్నాడు. అమ్మా, మా మ్యాథ్స్ సార్ ఈయన హెడ్ మాస్టర్ రిటైర్ అయిపోయారు. ఏంటి సార్ ఇటువైపు? పెన్షన్ కోసం కొన్ని పేపర్స్ రెడీ చేయాల్సి ఉంది. తర్వాత ఇంటికి ఒక ఫోన్ కావాలని చెప్పి చాలా కాలం అయింది. ఇప్పుడు విచారిస్తే చెబుతున్నారు మనం డబ్బు ఖర్చు పెట్టి 4 స్తంభాలు నాటాలి. మీరు చేసిన పెద్ద సహాయమే సార్ అది. దానివల్ల అట్లీస్ట్ అందరూ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాం కదా. అది సరే, 4 స్తంభాలు ఎక్కి ఎట్లా మాట్లాడతాం? సరే. అయ్యో, సారీ, చూడలేదండి. ఆ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. నువ్వు అక్కడే కూర్చోరా. నీ కళ్ళు కనిపించలేదా? ఇతను చూస్తే నా కొడుకులాగా ఉన్నాడా? భగవంతుడా, ఇతను పక్కన కూర్చుంటే ఏం చేస్తాడో తెలుసు. ఇతను ఒళ్ళో కూర్చోమని చెప్తున్నారు. సారీ, తెలియకుండా నేసాను. కండక్టర్, నోరు మూసుకో. ఆవిడ నన్ను ఏమంటే నీకెందుకు? ఇలా చూడమ్మా, నీకు నేను 100 సార్లు చెప్పాను నాతో అసలు పెట్టుకోవద్దని. నీతో గొడవ వేసుకుంటే ఏం చేయగలవురా? అరే, ఆడేం చేశాడు పాపం. ఇద్దరు కస్తాపుతారా? చాలా సేపటి నుంచి నీ సీట్లో కూర్చో. అదే తమ్ముడు కాదు అన్నయ్య, ఇలా కూర్చో. పాపం కండక్టర్ వచ్చిన రోజున పంపేసేలా ఉన్నారే. భగవంతుడా.
ఏంటి బాబు అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారు సుకు సార్. రైట్ రైట్. డేయ్ బెల్లు కొట్టవయ్యా, టైం అయింది. సారీ కండక్టర్ వెళ్ళగొట్టవయ్యా. భగవంతుడా అందరినీ రక్షించు. కొట్టవయ్యా. జాగ్రత్త. సారీ తెలియకుండా. పర్వాలేదు వదిలేయండి. లేదు అదే అలాగే కొనసాగితే ప్రాబ్లం అవుద్ది. అర్థమైందా? ఇప్పుడేం పర్వాలేదా? నేను వచ్చి ఒళ్ళో కూర్చున్నందుకో నానా తిట్లు తిట్టావు. ఏయ్, రాసప్ప. ఏంటండి మీరు? సైలెన్స్. పక్కకు వెళ్ళరా. ఏయ్, నా జోలికి మీ రావద్దు. ఇద్దరు కూర్చుంది. మోసుకొని గొడవ వెళ్ళు. పడకుండా వెళ్ళండి. కలుద్దాం. అలాగే అయ్యో రెండు రోజులు అవుతే అదే అలవాటు అవుతుందిలేమ్మా. తట్టుకోలేకపోతున్నాను బాబు. ఇల్లు వచ్చేసింది. ఏంటంటే పర్మిషన్ అడుగుతారా? లేచిరారా. రేయ్ తలకాయ అట్టు పెట్టుకోబే. వీడితో ఎప్పుడు ఇదే తలకాయ నొప్పి. సుగు అన్నయ్య, ఆ సుగు అన్న మెయిల్ వచ్చిందా? ఈ ఊరికి ఎవరమ్మా పద్దాక లెటర్ వేస్తారు? ఇతనేనా కొత్త కండక్టర్? అవును, తర్వాత వీడిని అడుగు లెటర్. ఎక్కువ నవ్వక. పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈవిడే ఈ ఊరికి పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ ఉమెన్. అదే కదరా నేను చెప్పింది. ఈ ఊర్లో పోస్ట్ మ్యాన్ పనిచేసేది అందరికీ ఈవిడే, అంతే కదమ్మా? సుగు అన్నయ్య వద్దు, నన్ను వదిలేయండి. ఊరికే ఏడిపించొద్దు. సరే సరే వెళ్ళమ్మా. మంచి ధైర్యమైన అమ్మాయి. ధైర్యమైన తండ్రి ఉన్నాడు. బస్సులో చూసాక వేణు మాస్టర్ వాళ్ళ కూతురే. మాస్టర్ గురించి తెలీదుగా. వేణు మాస్టర్ గారి కూతురా? ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. నువ్వు స్పెల్లింగ్ నేర్పించడానికి వచ్చావా? మూసుకొని రారా. ఇక్కడేం చేస్తున్నావురా? పోన్నా నువ్వు. ఏయ్ ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? ఇదేంటి 18 మెట్ల? లేదురా 19 మెట్లు. ఆ పైకి రారా రారా. అన్నయ్య ఇక్కడ ఏదైనా సినిమా థియేటర్ ఉందా మెగాస్టార్ సినిమాలు చూడడానికి? ఈ ఊర్లో అటువంటి ఏమి లేవులే. సినిమా చూడటానికి వచ్చావేంటి? పిచ్చినాయాలు ఇటువంటి ఊరికి వచ్చేసాడు. వచ్చానేంటి? లోపలికి రా. ఇదే మన రూమ్ అన్నయ్య. మరి క్వార్టర్స్? అవును, ఇదిగో క్వార్టర్ ఉంది. ఇంకోటి కొంటే క్వార్టర్స్ అయిపోతుంది. సరేనా? ఇక్కడే ఉండాలా? వేరే ఎక్కడ ఉండాలి? అయ్యో టవరే లేదేంటి? టవరా? అదంతా లేదు. నువ్వు దాన్ని ప్యాకెట్లో పెట్టుకో. ఏనుగు పులులు వస్తే అవసరపడుతుంది. పులి వస్తే ఏం చేయాలండి? మనమేం చేయక్కర్లా, పులే చేస్తుందంతా. భగవంతుడా, ఇక నేను అమ్మకి ఎలా ఫోన్ చేయాలి? చర్చికి వెళ్ళి చెప్పు. ఏంటి? చూడు, ఇక్కడ చర్చిలో మాత్రం ఫోన్ ఉంది. చాలా అవసరమైతే నువ్వు చర్చికి వెళ్ళి ఫోన్ చేయి. లేకపోతే మనం టౌన్లో చేద్దాంలే. ఓహో, మందు కొడుతున్నారా? అందువల్ల మరేం పర్వాలేదులే గాని ఎందుకు ఇలా ఒంటరిగా తాగుతూ పాడైపోతున్నారు? కంపెనీకి నన్ను చేర్చుకోవచ్చు కదా. దానికి వీడి ఓకే చెప్పాలిగా. ఓకే చెప్పడానికి ఇక్కడ నేను ఒకడు ఉన్నానులే. నా డబ్బులతో నువ్వు చెడిపోవద్దులే. దేవుడా, వీడి చేతుల్ని నువ్వు. ఇదిగోరా తాగరా. దేవుడా, వీళ్ళని చల్లగా చూడు స్వామి. శని నోరు. మీకోసం దేవుని ఇంకా వేడుకుంటాను. నాశనం అవటానికా? తమ్ముడు, నువ్వు కొత్తగా వచ్చిన కండక్టర్ కదూ? అవును. నా పేరు కేకే చంద్ర, కొడైకెనాల్ కళాకారుడు చంద్ర. నాటకాలు లేదు, చూస్తున్నా. టైం దొరికితే చూస్తాను. అప్పుడు వాడు ఖచ్చితంగా చూసుంటాడు. కాకపోతే నాకు పొగడతలంటే నచ్చవు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. అదేంటంటే నాతో పాటు రా రా తమ్ముడు, నీకు చాలా నేర్పిస్తాను రా. అదేమి లేదు, ఈ కళలన్నిటినీ పోషించడం కోసమే నేను ఇంటి గురించి ఆలోచించలేదు. బై ఒక 100 రూపాయలుంటే ఇస్తావా? 50 రూపాయలైనా పర్వాలేదు. లేదు, అది ఏంటంటే దేవుడా. ఆగండి, చూస్తాను. ఇదిగోండి. దేవుడా, అమ్మా మహాతల్లి, నీకోసం నేను ఎప్పుడు దేవుని వేడుకుంటాను. నువ్వు చల్లగా ఉంటావు. అమ్మా, ఈ రోజు నేను వచ్చిన పని అయిపోయింది. భగవంతుడా, వీడేంటి ఇలా ఉన్నాడు? ఎంత డబ్బులు పోయినీరా? 50, 60? 50 ఇచ్చా. వాడు కేపీ ఏసీ కాదు, కేపీ ఓసీ. అయ్యో, ఏం బాడీరా ఇది? బాడీనంతా వేసుకోవా? అయ్యో, ఏంటి ఇంత చలిస్తుంది? ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఈ నెలే చలి ఉంటుందిరా. నెక్స్ట్ మంత్ లేకుండా ఉంటుంది. ఇంకా చలి పుడుతుంది. -డిగ్రీ సెల్ఫిష్ రా. సెల్సియస్. ఏదో ఒకటి చలి పుడుతుంది.